జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అబ్రాడ్కా? అవునమ్మా. టెక్స్టైల్ బిజినెస్కి సంబంధించి అక్కడ ఒక వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది. అను వాటికి అటెండ్ అయితే ఫర్దర్గా టెక్స్టైల్ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. అందుకే తనని పంపించాలని డిసైడ్ అయ్యాను. వెరీ గుడ్ డెసిషన్ దాదా. కంగ్రాచులేషన్స్ వదినమ్మా. అయితే తిరిగి వచ్చాకే వ్రతం మొదలు పెడదాం. రాదమ్మా. ఏమంటున్నావు ఆర్య? ఐ మీన్ తను తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. వెంటనే రాదు అని చెప్తున్నాను. వర్క్షాప్తో పాటు ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది కదమ్మా. తను వెళ్ళడం అవసరం ఆర్య? ఇప్పుడిప్పుడే ఇంట్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. పైగా మీరిద్దరూ... నేను అన్ని రకాలుగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నానమ్మా. తనకంటూ లైఫ్ ఉంది. ఐ మీన్ కెరియర్లో బెస్ట్ పొజిషన్ రీచ్ అవ్వాలంటే ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. నీ ఆలోచనని కాదనట్లేదు ఆర్య, కానీ అను ఒక్కరోజు ఇంట్లో లేకపోతేనే ఏదో వెలితిగా ఉంటుంది. అలాంటిది అన్ని రోజులంటే... ఇక నుంచి అలవాటు చేసుకోక తప్పదమ్మా. అన్నిటినీ పట్టుకుని కూర్చోలేం కదా. కొన్నిసార్లు కొన్నిటిని స్వేచ్ఛగా వదిలేయడమే మంచిది. సరే ఆర్య, నీ ఇష్టం. అను, నువ్వు తిరిగి వచ్చాకే వ్రతం గురించి ఆలోచిద్దాం. రేపే ప్రయాణం అంటున్నావు. భోంచేసి వెళ్ళి పడుకోమ్మా. అలాగే కావలసినవన్నీ ప్యాక్ చేసుకో. నువ్వు చెప్పేది నిజమైన వశిష్ఠ? ఆర్యవర్ధన్ అను స్థానంలో ఉన్న రాజీని ఆ ఇంటి నుండి శాశ్వతంగా పంపించేస్తున్నాడా? అవునమ్మా, నాకు తెలిసిన సమాచారం ప్రకారం తనని రేపే ఇంటి నుండి పంపించేస్తున్నాడు. సడన్ గా ఆర్యవర్ధన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? దానికో కారణం ఉందమ్మా. ఆర్యవర్ధన రాజీని తనే అను అనే నమ్మకంతో ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ
ఆ రాజీ అనువయ్యే అవకాశం లేదని తెలిసిపోయింది. అందుకే తనని అంగీకరించలేక తిరిగి పంపించేస్తున్నాడు. తను అను కాదు, రాజీ అని కన్ఫర్మ్ అయినప్పటి నుండి తనని దూరం పెడుతున్నాడని తెలిసింది. తను ఏ కాంట్రాక్ట్ మీద ఇక్కడికి వచ్చిందో ఆ సెటిల్మెంట్స్ అన్నీ జెండేనే చూస్తున్నాడంట. అంటే ఈ నాటకంలో మధ్యలో వచ్చిన పాత్రని అర్ధాంతరంగా ముగించేస్తున్నాడన్నమాట. అవునమ్మా. ఇందులో మనం సంతోషించాల్సింది ఒకటి ఉంది వశిష్ఠ. అదే తను రాజీ అని కన్ఫర్మ్ అవ్వడం. అట్ ద సేమ్ టైం డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే తనని ఇంట్లో నుంచి పంపించేయడం. మనం అనుకున్నది తన ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటే మాత్రం తను ఆ ఇంట్లోనే ఉండి తీరాలి వశిష్ఠ. రేపటి వరకు ఓపిక పట్టండమ్మా. ఆర్యవర్ధన్ తీసుకోబోయే ఫైనల్ డెసిషన్ ఏంటో వెయిట్ చేసి చూద్దాం. అనుకున్నట్లే తనని ఇంట్లో నుంచి పంపించేసినా కూడా తనని మనం ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఏముందమ్మా, రాజీలా వచ్చింది, అనులా నటించింది, రాజీలానే వెళ్ళిపోతుంది. రాజీయే అను అని ఆర్యవర్ధన్ కూడా నమ్మేలా తిరిగి మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఆర్యవర్ధన్ని ట్రాప్ చేయడం మరింత సులభమవుతుంది. అదంత ఈజీ అని నేను అనుకోను వశిష్ఠ. ఆర్యవర్ధన్ ఒక పని చేస్తున్నాడంటే దాని వెనక మన అంచనాల కందని కారణాలే ఉంటాయి. ఏదైతేనే రేపటి వరకు వెయిట్ చేసి చూద్దాం. అదే కరెక్ట్ అమ్మా. తను ఎక్కడున్నా సరే మన మనిషిని చేసి మన పనులు చేసే మిషన్లా వాడుకునేలా చేస్తాను. నాకు కావాల్సింది కూడా అదే వశిష్ఠ. ఈ పని నువ్వు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఓకేనమ్మా, ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.